హాయ్ అండి, ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఇవి హాఫ్ కేజీ అంటే ఈ గ్లాస్ తోటి 2 ముక్కలు అయినాయండి. నాకు ఆ ముక్కలకి కారం ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు కారం పోసుకున్నాను. ఇది 100 గ్రాముల చింతపండు ఉడకబెట్టుకున్నాను. ఇది సాల్ట్ అండి, ఎల్లిపాయ ముద్ద చేసి పెట్టుకున్నాను. ఇది జీలకర్ర మెంతులు ఆవాలు మొత్తం మిక్సీ చేసి పొడి చేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయలు ఇందులో వేసుకోవాలండి. కొన్ని చూడండి ఎంత చిన్నగా, ఎంత బాగున్నాయో, చిన్నగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ మంచిగా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోపు మనము ఉసిరికాయ ఏగేలోపు వాటిలోకి తాలింపు చేసుకుందాము. ముందుగా శనగపప్పు వేస్తున్నాను, తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, ఎండుమిరపగింజలు, ఎండుమిరపకాయలు, టేస్టీ కోసం వెల్లుల్లిగడ్డ అండి 1 చాలు. లాస్ట్గా కొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి ఇదంతా మగ్గాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఈ తాలింపు అనేది చల్లారినాక పచ్చట్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడ్గా అయినాక తీసుకొని మనము ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చల్లారాక ఇలా గింజ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి, మనము దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద, చూడండి ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు 100 గ్రాములు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మనము ముందుగా తయారు చేసుకున్న తాలింపు చల్లారింది. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నిల్వ పచ్చడి రెడీ. ఉసిరికాయ